షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎవ్రీ పర్సన్ అండర్గోస్ హిస్ ఫైట్ ఓవర్ థింకింగ్. తనలో తాను మదన పడుతూ స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అసలు ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు వస్తుంది అండ్ హౌ డస్ ఇట్ స్టార్ట్? నేను ఈ ఆలోచన చేయడం వల్ల సొసైటీ మారిపోతుందా, నా పిల్లలు మారిపోతారా, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బెటర్ అవుతుందా? లేదు కదా. అదే ఆలోచన విధానం మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది, మన జీవితాన్ని మననే నాశనం చేసేసుకోవడానికి. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఆ రిలేషన్షిప్ నాశనం అవ్వడానికి ఎలాంటి స్కోప్ ఉంటుంది హరీష్? ఓవర్ థింకింగ్ చేసి ఎన్ని కాపురాలు కూలిపోయావు. ఎవ్రీ డే ఐవ్ సీన్ ఇట్. ఒక గొడవ అయింది, ఆ గొడవ అయింది కాబట్టేగా ఓవర్ థింక్ చేస్తున్నా. నీకు కోపము రావడానికి నీకు ఒక రీజన్ ఉంది, వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి వాళ్ళకి రీజన్ ఉండదా? పర్ఫెక్ట్ సార్, వెరీ వెల్. నీకు ఒకటి రైట్ అనిపిస్తున్నది వాళ్ళకు కూడా రైట్ అనిపించే చేస్తారు. బట్ రిలేషన్షిప్లో ఎంత ఇది లైట్ చేసుకుంటే నీకు అంత అవతల వాడు అర్థమవుతుంది. వెరీ వెల్ సెడ్ సార్. యూ ఆర్ సపోజ్ టు లివ్ విత్ ఎ నార్సిసిస్ట్ పార్ట్నర్. అలాంటి సిచ్యువేషన్స్లో ఓవర్ థింకింగ్ చేయకుండా పాజిటివ్గా ఎలా ఉండదు? నార్సిసిస్ట్ పీపుల్ని ఎంత నువ్వు ఫోకస్లో పెడతావో నీ బ్రతకంత కృంగిపోతుంది. రోడ్డు మీదకి వెళ్ళగానే ఒక డాగ్ అరిచింది. డాగ్ నేను ఏమన్నా చేశానా దాన్ని, ఎందుకు అరిచిందా బాధపడ. డాగ్ యొక్క మనస్తత్వం అరవడము. అలాగే నార్సిస్టిక్ పర్సన్ బిహేవింగ్ నార్సిసిస్ట్. లైఫ్లో అనుకున్న ఒక కెరియర్ పాయింట్ రీచ్ అవ్వకపోతేనో, గోల్ ఫుల్ఫిల్ చేయలేకపోతేనో చాలా ఓవర్ థింక్ చేసేస్తూ ఉంటాం. ఈ రోజులో మనకి ప్యాషన్ అని, నచ్చింది చేయాలని, మనసుకి నచ్చింది చేయాలని రాంగ్ సెన్స్ నేర్పిస్తున్నాను. అంటే రాంగా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే కెరియర్లో కానీ జాబ్ విషయంలో కానీ నువ్వు అనుకున్నది నీకు ప్లేట్లో పెట్టి ఎవడు ఇవ్వడు. జస్ట్ పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్. ఈ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల విన్నానండి, తెలియకుండా బాడీలో స్ట్రెస్ ఎక్కువైపోయి చాలా రోగాలు రావడం దగ్గర నుంచి సెల్ఫ్ డ్యామేజ్ చాలా జరుగుతుంది అని విన్నాను. ఏదో దెయ్యం సినిమా చూసొచ్చాను. ఇంకా దెయ్యం అలాగే ఇలా తక్కువ చేయబడింది అని చీకట్లో ఉన్నప్పుడు తక్కువ థాట్ వచ్చి భయం వచ్చింది. యువర్ జస్ట్ థాట్, అది నిజంగా ఆయనకేం లేదు. ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎక్కువ రెంట్ మన మైండ్ పే చేస్తూ ఉంటుంది. అండ్ దాని ఖరీదు మన జీవితం స్పాయిల్ అవ్వచ్చు, రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వచ్చు, కెరియర్ స్పాయిల్ అవ్వచ్చు, మన లైఫ్ కూడా స్పాయిల్ అవ్వచ్చు. సో ఈ ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది, ఓవర్ థింకింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనికి సంబంధించి నాతో మాట్లాడడానికి యాక్చువల్లీ ఫార్మల్గా ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఆయన ఒక ఎమోషనల్ థెరపిస్ట్ అని చెప్పి, దాని తర్వాత ఒక మంచి మోటివేటర్ అని చెప్పొచ్చు. బట్ ఆఫ్ లేట్లీ ఆయన వీడియోస్ మనం చూస్తూ హీ హెస్ బికమ్ మోర్ లైక్ అ ఫ్రెండ్ టు అస్. ఎందుకంటే టు హూమ్ ఆయన మాట్లాడే ప్రతి మాటలు మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని కోరిలేట్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇట్ వుడ్ బి మోర్ యాప్ట్ ఇఫ్ ఐ కాల్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్. డాక్టర్ హరీష్ గారు ఉన్నారు మనతో. హాయ్ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. వండర్ఫుల్. సో ఈరోజు నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ ఓవర్ థింకింగ్ అండి. సో థెరపీ టాక్స్ అని చెప్పి, నిజంగా మీరు మాట్లాడితేనే ఒక థెరపీలా ఉంటుంది. సో లెట్ us ఇంక్లూడ్ మీ థెరపీ టాక్స్ ఇన్ దిస్ పర్టికులర్ షో. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ఈ ఓవర్ థింకింగ్ అనేది నాకు తెలిసి 100లో 1 లేకపోతే ఎక్కడెక్కడో అక్కడక్కడ ఓవర్ థింకింగ్ ఫేస్ చేస్తారు అని కాదు. ఎవ్రీ పర్సన్ అండర్గోస్ హిస్ ఫైట్ ఓవర్ థింకింగ్. తనలో తాను మదన పడుతూ స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అసలు ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు వస్తుంది అండ్ హౌ డస్ ఇట్ స్టార్ట్? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది స్కిప్ చేసేస్తారు కాబట్టి వాళ్ళకి ముందే చెప్పేస్తున్నా. ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలి అంటే మీరు ఆర్గనైజ్డ్ థింకింగ్కి వెళ్ళండి. ఆర్గనైజ్డ్ థింకింగ్ ఆర్ డైరెక్షన్ లెస్ థింకింగ్ ఉంటే మీరు అందులోకి వెళ్ళకండి. ఓకే, ఇక్కడతో కంటెంట్ అయిపోయింది. ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు ప్రొసీడ్, నేను చెప్పే మాటలు హెల్ప్ అవుతాయి. ఎందుకంటే స్కిప్ చేసేసి నేను చెప్పాల్సిన కంటెంట్ మిస్ అయిపోతున్నారు. సో అందుకని చెప్తున్నా, ప్రతి మనిషికి థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్ ఇఫ్ యూ ఎంగేజ్ విత్ దెమ్ దట్ బికమ్స్ థింకింగ్. ఇది అర్థమైతే మన మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనతో ఎంగేజ్ అయితే దట్ బికమ్స్ థింకింగ్. ఓకే, సో అందుకని ఇప్పుడు ఇడ్లీ సడన్గా ఏదో ర్యాండమ్గా ఏదో చూస్తూ ఇడ్లీలా అనిపించింది అంటే ఒక థాట్ వచ్చింది ఇడ్లీలాగా. కానీ దాన్ని ఆ రోజు నాకు
బాగా పాడైపోయిన 2-3 డేస్ ఇడ్లీ పెట్టింది మా అత్త. ఎంత టూ మచ్ ఉంటారు మనుషులు, ఈ అత్తలందరూ ఇంతేనా అనేది థింకింగ్లోకి వెళ్ళిపోయింది. యు గెట్ ఎ థాట్, ఆ థాట్ని మనం అంటుకోగానే యూ హ్యావ్ దట్ ఎమోషన్ టు ఇట్, యూ హ్యావ్ దట్ కాన్సెప్ట్ టు ఇట్, దాంతో థింకింగ్ అంతా ఫ్లో అవుతుంది. అండ్ అక్కడితో ఆగకుండా అది అసలు అత్త ఎలా చేసింది, ఆ రోజు సేమ్ జీన్స్ వేసుకున్నప్పుడు కూడా అదే అంది, లేకపోతే మా మామ ఇలా మాట్లాడాడు, మా హస్బెండ్ ఇలా చేశాడు, ఆ రోజు ఎందుకో అనుమానంగా బాల్కనీలోకి వెళ్ళాడు, ఈ టైప్లో ఒకటొకటి అంటుకుంటూ ఉంటుంది. దట్స్ థింకింగ్. ఎప్పుడైనా ఏదైనా థాట్స్ అలా టూ మచ్గా వెళ్ళిపోతున్నాయంటే, థాట్సే కాదు ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ టూ మచ్ అవుతుంది అంటే, అతి సర్వత్ర వర్జయేదని, ఏదైనా ఎక్కువ చేస్తుంటే అది స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ థాట్స్ వస్తున్నా సరే యూ యాజ్ అన్ ఓనర్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ బాడీ యూ షుడ్ హ్యావ్ ఎ డైరెక్షన్ టు ఇట్ అని పెట్టుకోవాలి. నేను ఈ ఆలోచన చేయడం వల్ల నిజంగా మా అత్త మారుతుందా, నిజంగా నా సొసైటీ మారిపోతుందా, నా పిల్లలు మారిపోతారా, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బెటర్ అవుతుందా, లేదు కదా. సో ఐ విల్ నాట్ థింక్ టూ మచ్ అనే దాంట్లోకి వెళ్ళిన రోజున ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడచ్చు. ఆర్ అది ఎంతవరకు వెళుతుందంటే థింకింగ్ కాస్త ఓవర్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేస్తుంది. అండ్ దట్స్ ద క్వాలిటీ ఆఫ్ మైండ్. అది చెడు కాదు. చాలామందికి తెలియనిది ఏంటంటే ఓవర్ థింకింగ్ చేస్తుంటే అది చెడ్డ థింగ్ ఏమో, అమ్మో బ్యాడ్ అయిపోతున్నానేమో అనే దాంట్లోకి వెళ్తారు. నువ్వు వదిలేస్తే ఓవర్ థింకింగ్ అవుతుంది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తే నీ థింకింగే నీ లైఫ్గా మారుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ థిన్ లైన్, డైరెక్షన్లెస్ థింకింగ్, ఓవర్ థింకింగ్. డైరెక్షన్ ఉండి ఆర్గనైజ్డ్గా ఉంటే యూ విల్ క్రియేట్ వండర్స్ విత్ ద సేమ్ థాట్స్. అవునా? విత్ ద సేమ్ థాట్స్. అదే ఆలోచన విధానం మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మన జీవితాన్ని మననే నాశనం చేసేసుకోవడానికి, యూ విల్ డ్యామేజ్ యువర్ లైఫ్ సో మచ్ దట్ రికవర్ అవ్వడానికి టైం కూడా దొరకదు మనకి. అందుకని ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్, మొత్తం వాట్ ఎవర్ ప్రపంచం యు ఆర్ సీయింగ్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ థాట్స్. దాన్ని హోల్డ్ చేయడం, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం, ఇట్స్ ఆల్ జాబ్ ఆఫ్ ఎవ్రీడే. ఎలా అయితే బ్రష్ చేస్తామో, కొంచెం డెంటిస్ట్ కాబట్టి ఆ మాట మధ్యలో అంటుండాలి. సో ఎలా అయితే బ్రష్ చేస్తామో అలాగే మన థాట్స్ని సెట్ ఇట్ స్ట్రైట్ అని అనుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కాన్వర్జేషన్లో అంటే మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, థాట్స్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ నెంబర్ 2, అదే ర్యాండమ్గా డైరెక్షన్లెస్ వెళ్ళడం కాకుండా ఇఫ్ యూ యాక్చువల్లీ మేక్ ఇట్ ఇన్ అ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమాటిక్ వే మన ప్రోగ్రెస్కి కూడా హెల్ప్ అవుతాయి. ఈ 2 టాపిక్స్ గురించి మనం ఎండ్లో మాట్లాడుకుందాం. మీన్వైల్ ఈ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఒక అత్త కోడలు, ఒక రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్, ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఆ రిలేషన్షిప్ నాశనం అవ్వడానికి ఎలాంటి స్కోప్ ఉంటుంది హరీష్ గారు? చాలా చూసాం మేము. ఓవర్ థింకింగ్ చేసి ఎన్ని కాపురాలు కూలిపోయావు మేము. ఎవ్రీ డే ఐవ్ సీన్ ఇట్. అండ్ నిజంగా చెప్తున్నాను, విత్ మై 15 years ఆఫ్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్, నిజంగా కూడా ఆలోచించి స్పాయిల్ చేసుకుంటారు. ఫ్యూ థింగ్స్, ఈ థాట్స్ ఎప్పుడైతే మల్టిపుల్ అయిపోతాయో కొన్ని క్యారెక్టరైజేషన్స్ దొరుకుతాయి. అందులో ఫస్ట్ థింగ్ మైండ్ రీడింగ్. ఎప్పుడైతే థాట్స్ పెరుగుతూ ఉంటాయో అవతల వాడు నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియకుండా వాడి మైండ్ని అర్థం చేసేసుకున్నాము అని అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ థింకింగ్. ఆ మాత్రం అర్థం చేసుకోలేమా అండి వాళ్ళ బిహేవియర్ చూసి అంటారు. కరెక్ట్. నువ్వు ఎందుకు అర్థం చేసుకున్నావు, వాడు చెప్తాడు నీకు అర్థమయ్యేటట్టు, వెయిట్. కానీ చాలా థింకింగ్ చేసేయడం వల్ల చూసావా, ఈరోజు కూడా బ్లూ డ్రెస్ వేసుకున్నాడు, ఆ అమ్మాయి ఆఫీస్లో కూడా బ్లూ డ్రెస్ వేసుకొచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దే ఇమాజిన్, దానికి కోరిలేషన్ చేసుకుని అండ్ దానికి తగ్గట్టుగా థాట్ ప్రాసెస్ చేస్తారు. సో ఈ ఓవర్ థింకింగ్లో వచ్చే ఒక ఫస్ట్ క్వాలిటీ మైండ్ రీడింగ్ ఆఫ్ ద ఆపోజిట్ పర్సన్. పర్ఫెక్ట్. చాలా చేసేస్తాం అనుకుంటాం, కానీ ఆ మైండ్ రీడింగ్ అంతా రాంగే ఉంటుంది మోస్ట్లీ. సో 1 ఈజ్ మైండ్ రీడింగ్ అనే క్వాలిటీ వస్తుంది. సెకండ్, మనం టూ మెనీ థాట్స్ అయిపోయి నా థాట్స్ అవతల వాడు అర్థం చేసుకోవట్లేదు అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి టూ మెనీ థాట్స్, నా థాట్స్ అర్థం కావట్లేదు, అండ్ ఈ థాట్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. ఓవర్ థింకింగ్ వల్ల జరిగే క్వాలిటీస్లో టూ మెనీ థాట్స్ అయిపోయి అది ఎక్కడ ఎప్పుడు చెప్పాలో తెలియక రాంగ్ ప్లేస్లో రాంగ్ స్పాట్స్లో చెప్తుంటాం. పోనీ ఇది అండర్లయింగ్గా ఎక్కడ వస్తుంది అంటే మన మైండ్లో మనం ఒక లాజిక్ తయారు చేసుకుని ఆ లాజిక్కి తగ్గట్టుగా మనం డేటా ఇస్తూ ఉంటాం. రైట్. సో ఇఫ్ యూ గో బ్యాక్ డౌన్,
నేను నా మొగుడు ఇలా ఉండాలి, ఆర్ అత్త ఇలా ఉండాలి, మామ ఇలా ఉండాలి, ఇలా ఏదైతే అనుకుంటున్నామో దానికి ఒక లాజిక్ మన దగ్గర రెడీగా ఉంటుంది. ఆ లాజిక్కి సపోర్టింగ్ డేటా ఇస్తాం. దానివల్ల థాట్స్ పెరుగుతాయి. మనం దేనికైతే ఎనర్జీ వేస్తూ ఉంటామో అదే పెరుగుతూ ఉన్నట్టుగా మన ఒక ఆలోచనకి మనం వీ కీప్ ఆన్ సప్లిమెంటింగ్ డేటా టు ఇట్. అలా డేటా ఇచ్చినది ఎంత పెద్దదవుతుందంటే దీని స్టార్ట్ ఏది ఎండ్ ఏది మనకే తెలియక వి కీప్ ఓవర్ థింకింగ్. అది చెప్పడము చేతగాక ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నిజంగా నాకు బాధ వేసింది ఒక సీన్ చూసి నా వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ చూసి బాధ వేసింది. దాన్ని ఎలా పుట్ ఫార్వర్డ్ చేయాలో అర్థం కాదు. నువ్వు అప్పుడు అన్నా కదా, ఆ రోజు కూడా ఎలా చేసావు కదా అని దే కమింగ్ టు ఫైట్ డైరెక్ట్లీ రాదర్ దాన్ ఇది ఆర్గనైజ్డ్గా ఇలా సాల్వ్ చేయొచ్చు, ఇలా మాట్లాడచ్చు అనేది మర్చిపోతాం. రైట్. సో ఇలాగా ఓవర్ థింకింగ్ ఇన్ రిలేషన్షిప్స్ మారిపోయి ఇట్లా డైరెక్ట్ వాళ్ళ వరల్డ్ని కంప్రెస్ చేసేస్తుంది. వాళ్ళ ప్రపంచము మొత్తం ఆ ఆలోచనకి కంప్రెస్ అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న ట్రిక్కీ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొడవ అయింది, ఆ గొడవ అయింది కాబట్టేగా ఓవర్ థింక్ చేస్తున్నాం. మీరు అన్నట్లు ఇది రైట్, ఇది రాంగ్, ఆర్ దిస్ ఇస్ హౌ ఐ బిహేవ్ అనే ఒక లాజికల్ సెన్సింగ్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. సో ఆ బ్రెయిన్కి మనం ఇచ్చే డేటా డెఫినెట్లీ హౌ వీ పర్సీవ్ ఇట్ ఇస్ వాట్ వీ డూ ఇట్. ఈ ప్రాసెస్లో బికాజ్ అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నా ఆలోచనలు మొదలయ్యాయి. ఈజ్ దట్ అ ఫాల్ట్ ఆర్ అవుట్ ఆఫ్ నో వేర్ ఆలోచనలు అన్నీ ఫ్లష్ అయిపోతున్నాయి, ఆలోచనలు ఓవర్ థింకింగ్ జోన్లోకి వెళ్ళిపోతున్నాను అంటే అది సమస్య. వేర్ హ్యాస్ వన్ టు బీ అలర్ట్ ఇన్ విచ్ సిచ్యువేషన్? ఇది బోత్ సైడ్స్. మనం ఎలా అయిపోతుందంటే ఓవర్ థింకింగ్లో కొన్ని రోజులు అయ్యాక ఇట్ బికమ్స్ సో విషియస్ సైకిల్ దట్ ఏది ఫస్ట్ ఏది ఎండ్ తెలియదు. నేను ఓవర్ థింకింగ్ గొడవ వల్ల జరుగుతుందా, నాకు ఓవర్ థింకింగ్ ఉండడం వల్ల గొడవలు జరుగుతున్నాయి అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. అది నిజంగా కూడా బయటకు తెలియదు. మాకు యాజ్ ఎ థెరపిస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము అది డిసెక్ట్ అవుట్ చేయలేము. ఆ రోజు ఆయన అలా బిహేవ్ చేశాడు కాబట్టి నేను అరవాల్సి వస్తుంది. అలా బిహేవ్ చేస్తే అరవరా అండి, కోపం రాదా అండి అనిపిస్తుంది. సో పాయింట్ ఇస్, నీకు కోపము రావడానికి నీకు ఒక రీజన్ ఉంది, వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి వాళ్ళకి రీజన్ ఉండదా? పర్ఫెక్ట్ సార్, వెరీ వెల్ సెడ్. సో ఎవ్రీ సింగిల్ టైమ్ ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, వాడు తప్పే అయి ఉండొచ్చు, నీ లెక్క ప్రకారం తప్పే అయి ఉండొచ్చు గాక, కానీ నీకు ఒకటి రైట్ అనిపిస్తున్నది వాళ్ళకు కూడా రైట్ అనిపించే చేస్తారు. నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశానంటే దానికి బుద్ధి రావాలి సార్ అన్నవాడు నాకు తెలుసు. సో నేను ఎంత కరెక్ట్గా ఉన్నానంటే నేను రోజు ఇంటికి తాగేసేది వస్తాడండి మా ఆయన, ఎందుకు తాగాడు, దానివల్ల దాని ముఖం చూడు ఊరికే గొడవ పెడుతుంది, అందుకని తాగుతున్నాను అని వీడు రైటర్స్ అనుకుంటాడు. సో పాయింట్ ఇస్, యూ కెన్ నెవర్ కరెక్ట్ ద వరల్డ్ విత్ యువర్ రైటియస్నెస్. శ్రీరామచంద్రమూర్తికే కుదరలేదు, మనతో అవ్వదు. సో అందరినీ రైట్గానే చూస్తేనే నేను బ్రతకగలను అని అనుకున్న రోజున యూ విల్ జస్ట్ ఓవర్ థింక్ అండ్ డై. డోంట్ డూ ఇట్. ప్రపంచంలో అన్నీ ఉంటాయి, నువ్వు ప్రతివాడిని కరెక్ట్ చేసే ప్రోగ్రాం పెట్టుకోకు. నీకు నచ్చలేదు, యూ కెన్ ఆల్వేస్ టెల్. అది చెప్పేటప్పుడు కూడా ఈగో స్ట్రైకింగ్, ఈగో ట్రిగరింగ్ పాయింట్స్ చెప్పద్దు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడ ఇంట్లో చాలా కష్టపడి వంట చేసి ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో పిల్లలు అన్నీ చేస్తుంది. ఓకే, హస్బెండ్కి అన్నీ హెల్ప్ చేస్తాడు, అంతా చేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ అంటే ఓ చెంచాడు ఎక్కువ ఇష్టం. ఏది మాట్లాడు వీళ్ళిద్దరికి వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నతో నన్ను పోలిస్తూ వాళ్ళు వస్తే వాళ్ళే ఇంపార్టెంట్ అయిపోతారు, నన్ను పట్టించుకోవు. ఆమె కూర చేసి పెట్టి కూడా మీ అమ్మ చేసినంత బాగా రాదులే అని వెళ్ళిపోతుంది లోపలికి. సో పాయింట్ ఇస్, ఎక్కడ ఆయనకి ట్రిగర్ అవుతాడో తెలిసి అక్కడ వస్తారు. మిగతా అన్నీ బాగున్నాయి కదా, అన్నీ హ్యాపీగా ఉంటుంది, సరే అమ్మ నాన్నంటే ఇష్టం పోని, సరే వాళ్ళ అమ్మ నాన్నతో అని ఉండదు. కరెక్ట్గా పాయింట్ దగ్గర ట్రిగర్ చేస్తారు అండ్ అదే తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఇది మీ అమ్మ సెలెక్ట్ చేసింది, ఇది నేను సెలెక్ట్ చేసింది, ఇప్పుడు చెప్పు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే. సో యు ఆర్ ట్రిగరింగ్ వేర్ పెయిన్ వస్తుంది తెలిసి ఇప్పుడు నా కోసం మారి చూపించు అని టెస్ట్ పెడతారు. సో అట్లా గొడవలు పెరుగుతూ ఉంటాయి. అలా గొడవలు ఓవర్వెల్మింగ్గా అయిపోయి దాని ఓవర్ థింకింగ్, అంత నేనంటే ఇష్టం లేదా, నేను అంత జరుగుతుందా ఎలా జరుగుతుందని యువర్ మైండ్ కీప్స్ ఆన్ థింకింగ్ అండ్ ఇది ఎప్పటికీ సాల్వ్ కాని ఇష్యూ, ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో నువ్వు ఆలోచనలతో ఏ సమస్యని సాల్వ్ చేయలేవు. ఇఫ్ ఇట్ ఈస్ రిలేషన్షిప్స్, నువ్వు బల్బు కనిపెట్టాలంటే ఆలోచించుకోవచ్చు, నువ్వు ఏదైనా ఈక్వేషన్ రాసుకోవాలంటే ఆలోచించుకోవచ్చు మ్యాథ్స్లో. బట్ రిలేషన్షిప్స్లో ఎంత ఇది లైట్ చేసుకుంటే నీకు అంత అవతల వాడు అర్థమవుతాడు.
వెరీ వెల్ సెడ్ సార్, సూపర్. ఎంత లైట్ చేసుకుంటే ఇక్కడ అంత అర్థం. నేను ఆల్రెడీ ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని ఒకటి అడ్డు పెట్టుకున్నాను అనుకోండి, అలా లేని వాళ్ళందరూ నాకు కనిపించరు. వాళ్ళంతా చెడ్డవాళ్ళ కానీ అమ్మాయి అంటే మంచిగా చీర కట్టుకుని ఉండాలండి అని అనుకున్నాను అనుకోండి. సో చీర కట్టుకొని వాళ్ళందరూ నా లాజిక్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఐ విల్ కీప్ ఆన్, ఎయిదర్ నాకు పవర్ ఉంటే ఐ విల్ డామినేట్ దెమ్, ఆర్ పవర్ లేకపోతే ఐ విల్ ఓవర్ థింక్ దెమ్. వీళ్ళందరూ ఎందుకు ఇలా మారుతున్నారు, సొసైటీ అలా అయిపోయిందండి అనేటట్టు ఓవర్ థింక్ చేస్తాను. దానివల్ల సొసైటీకి ఒరిగే అడ్వాంటేజ్ ఏం లేదు, దానివల్ల నిజంగా మనకు ఒరిగే అడ్వాంటేజ్ కూడా లేదు. కరెక్ట్, ఇంకా సెల్ఫ్ డిస్ట్రక్షన్ లీడ్ అవుతుంది. అండ్ అదెంత గట్టి పడిపోతుందంటే ఇప్పుడు ఆ షీట్ వాట్ యు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దట్ కలర్డ్ షీట్, అది ఇంకా థిక్ అయిపోయి మనకి నిజంగా దాన్ని దాటి ఎవరు రాలేక, రేపు మ్యారేజ్ అయిపోయిన వాడు నేను చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయి అంటే భార్య అంటే తల్లిలాగా అనుకున్నాను అంటాడు. నిజంగా తల్లిలాంటి భార్య రాదు, అక్కడ వస్తుంది గొడవ అంతా. సో ద మోర్ కవర్స్ యూ పుట్ ఆన్ యువర్ సెల్ఫ్, నీకు లైఫ్ అంతా కాంప్లికేట్ అయిపోతుంది. ఇప్పుడు మనంతటా మనం పెట్టుకునే ఆ కవర్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అన్ఫార్చునేట్లీ ఒక ఫ్యామిలీలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్సిస్ట్ వైఫ్ ఉంది, లేదా ఒక నార్సిస్ట్ అత్తగారు ఉన్నారు, ఆర్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ యూ ఆర్ సపోజ్ టు లివ్ విత్ అ నార్సిస్ట్ పార్ట్నర్. హౌ డు వి సిట్యుయేట్, ఐ మీన్ హౌ డు వి అలాంటి సిచ్యువేషన్స్లో ఓవర్ థింకింగ్ చేయకుండా పాజిటివ్గా ఎలా ఉండొచ్చు అంటారు? అసలు నార్సిస్ట్ దగ్గర థింక్ చేయదండి. నార్సిస్ట్కు ఎంత లాజికల్గా చెప్పు. అంటే నార్సిస్ట్ని కన్విన్స్ చేయడానికి అడగట్లేదు, అయ్యో నా జీవితం ఇంత పాడైపోయింది ఒక నార్సిస్ట్ వచ్చిందే నా లైఫ్లోకి అని బాధపడకుండా ఎలా ఉండొచ్చు? అసలు నువ్వు ఎంతసేపు నార్సిస్ట్ గురించి ఆలోచించుకుని బాధపడ్డా నార్సిసిస్ట్ మారడు. ఎందుకంటే నార్సిసిస్ట్ ఈజ్ కంప్లీట్లీ సెల్ఫ్ ఫోకస్డ్. ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే యూ బికమ్ సెల్ఫ్ ఫోకస్డ్. ఓకే, మా ఆయన ఇంటికి రాగానే ఇలా చేస్తాడు అలా చేస్తాడు అరుస్తుంటాడు అని నేనంటాను, టర్న్ లైట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. మీ ఆయన ఏం అరుస్తున్నాడు నీకు అనవసరం. నువ్వేం చేయగలుగుతున్నావు, నువ్వేం ఇంప్రూవ్ చేయగలుగుతున్నావు, నువ్వు హెల్త్ ఇంప్రూవ్ చేసుకో, నీ పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకో, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకో. నువ్వు కీప్ ఆన్ గ్రోయింగ్, లెట్ హిమ్ చౌట్ ఏం కాదు. నిజంగా నార్సిస్ట్తో ఇలాగే డీల్ చేయాలి. మోర్ అటెన్షన్ యూ గివ్ టు నార్సిస్ట్, వాళ్ళు పెరుగుతారు. మోర్ అటెన్షన్ యూ గివ్ అనగానే వాళ్ళ గురించి ఆలోచించకూడదేమో అనుకుంటారు, వాళ్ళతో మాట్లాడకూడదేమో అనుకుంటారు. వాళ్ళతో మాట్లాడక ఇక్కడ మా ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు నార్సిసిస్టిక్గా అని నువ్వు ఒక రూమ్లో కూర్చుని ఇక్కడ ఆలోచించకు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైతే నార్సిస్ట్ పీపుల్ని నువ్వు ఎంత నువ్వు ఫోకస్లో పెడతావో నీ బ్రతకంత కృంగిపోతుంది. ద మోర్ యు ఆర్ కీపింగ్ దట్ నార్సిస్ట్ పర్సన్ హియర్, వాడు తినేస్తాడు, నేను మొత్తం తినేస్తాడు. అందుకని నార్సిస్ట్ పర్సన్ని ఇక్కడ నీ థాట్స్ నుంచి ఇమ్మీడియట్లీ రిప్ అండ్ టేక్ దెమ్ ఆఫ్. రియల్గా డైవర్స్ ఇవ్వలేకపోవచ్చు కానీ డైవర్స్ హియర్ ఇమ్మీడియట్లీ. అలాంటి వాళ్ళని నువ్వు రియల్గా పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో లేదా జాబ్ లేదనో ఇవ్వలేకపోవచ్చు కాక, బట్ డైవర్స్ దెమ్ హియర్. వాళ్ళు ఏదన్నా ఇట్ షుడ్ నాట్ ఎంటర్ యువర్ గేట్ ప్రెమిసెస్. ఇది టెంపుల్గా, అందుకే మనం ఎప్పుడు నీ శరీరం ఒక టెంపుల్ లాగా భావించండి. ఏది వస్తోంది లోపలికి చాలా కష్టమైన పని. నేను ఐఎమ్ బీయింగ్ వెరీ హంబుల్, ఐఎమ్ టెలింగ్ యూ. ఇది నిజంగా అలాంటి భార్య ఫేస్ చేసే భర్త చాలా కష్టం. ఏముంది చెప్పడం ఈజీ మైకులు పెట్టుకుని, కానీ నిజంగా అలా నిలబడగలిగినప్పుడు నీకు యూ విల్ నో దట్ లైఫ్లో ఎంత గెలుపులు గెలిచామో అనిపిస్తుంది, ఎంత విన్ అయ్యాము అని మనకి తెలియాలి. అంటే అబ్సల్యూట్లీ నార్సిస్ట్ పర్సన్ ఈ రోజుల్లో అయితే నార్సిస్టిక్స్ అన్ని ఏరియాలో దొరుకుతారు. మనకి జాబుల్లో దొరుకుతారు, ఇంట్లో మన సీనియర్స్ దగ్గర జూనియర్స్ దగ్గర కాలేజీలు. దట్ ఐ ఆమ్ కరెక్ట్ అనేవాళ్ళు దొరుకుతారు నీకు, అండ్ అది రుద్దుతారు మన మీద. నో యూ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్, అన్నీ సెట్ అవుతాయి. నువ్వు ఇక్కడ మాత్రం తీసుకోవద్దు అంత, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. నార్సిసిస్టిక్ బిహేవియర్ వాడిది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈజీగా చెప్పడానికి అర్థమవుతుందని చెప్తున్నాను. రోడ్డు మీదకి వెళ్ళగానే ఒక డాగ్ అరిచింది. అయ్యో డాగ్ నేను ఏమన్నా చేశానా దాన్ని, ఎందుకు అరిచిందని బాధపడదు. డాగ్ యొక్క మనస్తత్వము అరవడము. ఒక డాగ్స్ క్వాలిటీ ఇస్ టు బార్క్. స్ట్రే డాగ్స్ ఎవరన్నా డాగ్ ఓనర్స్ ఉంటే నేను రాంగ్గా చెప్పట్లేదు, నేను ఐమ్ టెలింగ్ యూ, స్ట్రే డాగ్ మే బార్క్ ఎట్ యువర్ స్పీడింగ్ కార్. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద డాగ్. అది బ్యాడా గుడ్డా. అలాగే నార్సిస్టిక్ పర్సన్ బిహేవింగ్ నార్సిసిస్ట్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ నార్సిస్ట్, నాట్ యువర్స్. నీ కన్సర్న్ కాదు, వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు వాడిని కరెక్ట్ చేయాలి అని ఎంతోమంది మా దగ్గరకు వచ్చి
మీరేమన్నా యంత్రం ఇస్తారా, మంత్రం ఇస్తారా, తాయెత్తు ఇస్తారా, కౌన్సిలింగ్ చేస్తారా? నార్సిక్ హస్బెండ్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నువ్వు తీసుకోక. అసలు యూ లివ్ యువర్ లైఫ్. నీకు ఇక్కడ బరువు తగ్గించుకో, లోడ్ తగ్గించి ఇక్కడ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. గాట్ ఇట్ సార్. డిఫికల్ట్, బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ట్రై దిస్. అబ్సల్యూట్లీ. యా. సో ఒక రిలేషన్షిప్లో ఓవర్ థింకింగ్ వల్ల ఎలా ఆ రిలేషన్షిప్ నాశనం అయిపోతుందో మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. కమింగ్ టు ది అదర్ ఫేజ్ ఆఫ్ లైఫ్, కెరీర్. యూజువల్గా ఓవర్ థింకింగ్ లైఫ్లో అనుకున్న ఒక కెరియర్ పాయింట్ రీచ్ అవ్వకపోతేనో, గోల్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతేనో, లేకపోతే ఈ జర్నీలో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు చాలా ఓవర్ థింక్ చేసేస్తూ ఉంటాం. సింపుల్గా చెప్పాలి అంటే మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి, ఇంకా అసలు ఆలోచనలకి హద్దు అనేది ఉండదు. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ డస్ ఓవర్ థింకింగ్ షో ఇట్ ఆన్ ది కెరియర్? చాలా ఇంపార్టెంట్ దట్ మనం ఒక కెరియర్ అనుకుంటే నా లైఫ్ అందులో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది అని అనుకుంటాం. ఒక అబ్బాయి క్రికెటర్ అవుదామని వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ అంత ఎంకరేజ్ చేయలేదు, వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవని, కట్టలేక, కొనలేక, మంచి బ్యాట్లు ఏవో కొనివ్వలేక, తర్వాత ఏదో అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఇంకోటి ఏదో జాబ్ చేసుకుంటున్నాడు. సో ఈ 24 hours థింక్, నేను క్రికెటర్ అయ్యి ఉంటే సార్ నన్ను క్రికెటర్ చేయలేదే, ఎప్పుడు ఐపీఎల్ వచ్చినా అలా చూస్తూ దేవుడు నాకే అన్యాయం చేశాడు, ఇప్పట్లో నేను అతనితో ఆడాను, వాడు ఇప్పుడు మంచిగా ఐపీఎల్ ఆడేస్తున్నానే, ఇలా కీప్ ఆన్ థింకింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. కెరియర్లో కానీ జాబ్ విషయంలో కానీ నువ్వు అనుకున్నది నీకు ప్లేట్లో పెట్టి ఎవడు ఇవ్వడు. జస్ట్ పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్. అంతకు మించి ఇంకొక మార్గమే లేదు. నువ్వు ఎంతసేపు ఆలోచించి ఏమేమి జరగలేదు అని బాధపడే కంటే దీన్ని కొంచెం లూజ్ అని చేసుకుని, ఈ రోజులో మనకి ప్యాషన్ అని, నచ్చింది చేయాలని, మనసుకి నచ్చింది చేయాలని రాంగ్ సెన్స్ నేర్పిస్తున్నారు. అది రాంగా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే కొన్నిసార్లు మనసుకు నచ్చింది జరగకపోవచ్చు రా, దట్స్ ఓకే. ఎప్పుడైతే మనసుకు నచ్చింది మాత్రమే చెయ్యాలని ఫిక్స్ చేసామో నీ మనసు నీతో ఆడేసుకుంటా. ఈ రోజుల్లో ఓవర్ థింకింగ్ కానీ, మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అమ్మాయి ఎవరో రిజెక్ట్ చేసిందని వాడు తాగేసి పడిపోతాడు హీరోయిక్గా. ఓకే, దాని అర్థం ఏంటి? నాకు మనసుకు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి నచ్చకపోతే నన్ను నేను నాశనం చేసుకోవడానికైనా, ఎవరినైనా నాశనం చేయడానికైనా సిద్ధం. ఎందుకు అంటే నా మనసుకు నచ్చిందే జరగాలి. వై ఎందుకు? నీ మనసుకు నచ్చింది జరగకపోవచ్చు రా, దట్స్ ఓకే. అందరికీ మనసుకు నచ్చిందే జరిగాను లేదు. మనసుకు నచ్చింది జరిగిందా, వెరీ గుడ్, హ్యాపీ. ఎంజాయ్. జరగలేదా, దట్స్ ఓకే. యూ కెన్, నీ మనసుకు ఇంకోటి ఏదైనా నచ్చింపజేయి, దట్స్ ఓకే. చాలామందికి విషయం తెలియక నేను మనసుకు నచ్చింది చేయలే, నా మనసుకు నచ్చింది చేయలే, మా నాన్న అప్పుడు వద్దన్నాడు, మా అమ్మ అప్పుడు వద్దన్నాడు, ఇందులో బ్రతికేస్తూ ఉంటారు. హరీష్ గారు, ఇది ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్, సారీ టు ఇంటరప్ట్ యూ ఆల్సో. చెప్పండి ప్లీజ్. చాలాసార్లు ఆడియన్స్ పర్స్పెక్టివ్ కానీ, లేకపోతే మనం ఎవరితో అయినా మాట్లాడుతున్న వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఇందాక మీరు అన్నట్లు మైకులు పెట్టుకొని ఎన్నన్నా మాట్లాడతారు. ప్రీచింగ్ ఈజ్ ఆల్వేస్ ఈజీ దెన్ ప్రాక్టీసింగ్ కదా. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట మనసుకి నచ్చకపోయినా దట్స్ ఓకే అని యాక్సెప్ట్ చేసి లైఫ్లో ముందుకెళ్ళిన సందర్భాలు మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి అసలు ఉన్నాయా, జరిగిందా అట్లాగా? అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? ఎందుకు అంటున్నానంటే, మనసుకి నచ్చింది అన్ని చోట్ల జరగదు. అండ్ మనసు ఇస్ సచ్ అన్ ఐటమ్. కార్ కావాలి కార్ కొన్నా, ఎన్ని రోజులు చూపిస్తా కార్ గురించి? 4, 5, 10 days, 1 month, 1 year, దెన్ ఇట్స్ ఓల్డ్ అగైన్. మనసుకి ఇంకోటి ఏదో నచ్చుతుంది. సో మన వాళ్ళకి ఇది ఎప్పుడో తెలిసి, మనసు మాయరా, పక్కన పెట్టు, నీకు ఏది కావాలో దాని గురించి పుట్ ఏ ఫుల్ హెడ్ అండ్ వర్క్. వచ్చిందా, వెరీ గుడ్, రిజల్ట్ నీ చేతిలో లేదు. రాలేదా, మరేం పర్లేదు, కర్మ చేసుకుంటూ పో. ఇది ప్రీచింగ్కి కాదు, ఇది రియల్ లైఫ్లో యూజ్. ఎందుకంటున్నా అంటే, ఒక అతను క్రికెటర్ అవ్వాలి అనుకున్నాడు, మై ప్యాషన్ క్రికెట్ సార్ అన్నాడు. ఇండియా టీంలో 11 మంది ఆడతారా, మిగతా 100 కోట్ల మందిలో 90 కోట్ల వాళ్ళంతా దే మే ఫెయిల్ ట్రై చేస్తే. సో అందుకని మనసుకు నచ్చినవి అన్నీ జరగనవసరం లేదు. యూ మే ఫీల్ బ్యాడ్, అరే ఇంకొంచెం చేస్తుండొచ్చు, ఇంకొన్ని ఎఫర్ట్ పెట్టుండొచ్చు అని అనిపించవచ్చు, ఓకే, ఆ ఫీలింగ్స్ ఉంటాయి. బట్ దట్ షుడ్ నాట్ స్టాప్ యూ ఇన్ ఎనీ సెన్స్ టు లివ్ ఎ హ్యాపీ లైఫ్. సో ఇది మనసుకు నచ్చింది. నేనేదో న్యూరో సర్జన్ అవుదాము అనుకున్నాను, అవ్వలేకపోవచ్చు. ఓకే, నిజంగా అనుకున్నారా న్యూరో సర్జన్ అవ్వాలని? నేను అన్ని రకాలుగాను ఎప్పుడు డాక్టర్ ఏదో రకంగా పేషెన్స్ ఉండాలి, పెయిన్ తగ్గించాలి అనుకున్నా. సో ఆమె డెంటల్ సర్జన్,
ఓకే న్యూరో సర్జన్ అవుదాము. అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది, మీ మనసు కావాలనుకున్నది అది జరగంది ఏంటి? అసలు నేను అనుకోను నా లైఫ్ Best అసలు. నిజంగా ఏమవుతుందంటే నాకు ఇదే కావాలని ఫిక్స్ అయిన రోజున ఇబ్బంది. నేను ఇది కావాలని గట్టిగా ట్రై చేస్తాను, బట్ ఆ ఏదైతే కావాలో అది నన్ను ఎఫెక్ట్ చేయదు. మనకెప్పుడు మాకు నేర్పిస్తాను. కానీ అసలు కోరికలే లేకుండా ఎట్లుంటారు హనీష్ గారు? కోరిక ఉందిగా, నేను ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ లాట్ ఆఫ్ కోరికలు, ఇచ్చేయాలి. బట్ ఏ కోరిక నన్ను బంధించదు. దట్ ఆ కోరిక లేకపోతే నేను బ్రతకలేను అనే బంధనంలో పడను. ఎప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని కోరిక కాదు, ఐ వాంట్ టు అకంప్లిష్ సంథింగ్, ఐ విల్ ట్రై. అది నన్ను తినేసేలాగా నన్ను ఏది ఎఫెక్ట్ చేయకూడదు. ఇది ప్రతి మనిషికి ఉండాలి. ఏ కోరిక మనం అనుకుంటాం ఫస్ట్ నేను ఒక దాన్ని కోరుకుంటున్నానని, నిజానికి అది మనని కోరుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనం పొసెస్ చేస్తామో దట్ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అస్, అండ్ అది మనని కంట్రోల్ చేస్తుంది. నాకు ఎవ్రీడే 4 o'clockకి కాఫీ కావాలి, ఒక్క కాఫీ కప్పు మనని కంట్రోల్ చేస్తుంది. 4కి కాఫీ పడకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. వాట్ ఎవర్ యు ఆర్ విషింగ్ ఫార్ దట్ విల్ ఎంగల్ఫ్ యూ టోటలీ. కోరిక ఉంది, దొరికింది, రైటెస్ట్ వేలో వచ్చింది, హ్యాపీ, నేను ట్రై చేశాను, ఎఫర్ట్ పెట్టాను, తీసుకున్నాను. లేదు రాలేదా, నేను ఐ విల్ ఆల్వేస్ థింక్ నా ఎఫర్ట్ సరిపోలేదు, నేను అప్పుడు సరిగ్గా చదువుకోలేదు, నా ఎఫర్ట్ సరిపోలేదు. ఇప్పుడు ఎఫర్ట్ సరిపోలేదు కాబట్టి నేను ఆ రెండింటిని సపరేట్ చేశా. దట్ నా కోరికకి కావాల్సినంత ఎఫర్ట్ నేను పెట్టలేదు కాబట్టి నా లెవెల్కి ఇది ఓకే. సో దట్ వే మనసుకు నచ్చింది. ఓకే, మనసుకు నచ్చింది ట్రై చేసావా, సరిగ్గా ఫుల్ ఎఫర్ట్ పెట్టావా, వచ్చిందా రాలేదా పక్కన పెట్టి ఇప్పుడు నీ మనసు ఏం కోరుకుంటుంది, దాని దగ్గరికి వెళ్దాం. సో దట్ వే లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ రోజుల్లో జరుగుతున్న అన్ని ఓవర్ థింకింగ్లు ఇక్కడి నుంచి వస్తుంది. ఏదో మనసుకి నచ్చుతుంది, ఆ నచ్చినది క్లిక్ కాదు, అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. యు కీప్ ఓవర్ థింకింగ్. ఒక ఆయన నాకు తెలుసు 42 years 43 years ఇంకా నోటిఫికేషన్ పడలేదు సార్ గవర్నమెంట్ జాబ్, అని వెయిట్ చేస్తుంటాడు. సో పాయింట్ ఇస్, నువ్వు ఏదో కావాలని అనుకున్నావు, అది దక్కనందుకు గాను నా జీవితం స్టాండ్ స్టిల్ చేశాను. డోంట్ డూ దట్. మీకు ఇది రైటియస్నెస్సా, చాలా ప్యాషన్ గొప్పదా కాదా డిబేట్లోకే పోవట్లేదు. నేను అంటున్నా నీ ప్రశాంతతకి అది ఇంపార్టెంట్ ద బెస్ట్ మెథడ్. పర్ఫెక్ట్. దట్ డోంట్ ఓవర్ థింక్. ఏ ప్యాషన్ అని సినిమాల్లో చూపించేంత వరకు బాగుంటుంది, రియల్ లైఫ్లో ప్యాషన్ ట్రై చేయి, నీ ఎఫర్ట్ పెట్టు, నీ స్కిల్ పెంచు. వచ్చిందా వెరీ గుడ్, రాలేదా వెరీ వెరీ గుడ్, ఇంకో దానికి వెళ్ళు, ఏం కాదు. దిస్ విల్ రెడ్యూస్ లాట్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ముందు అసలు ఆలోచనలు పక్క జరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇది రాలే, వాట్ నెక్స్ట్, విల్ డూ దట్. అది రాలే, నా మైండ్లో ఒక ఫిగర్ పెట్టుకుని, నేను గనక ఇలా అయితేనే నన్ను అలా చూస్తారు. మీరు కావాలంటే గో బ్యాక్ అండ్ సీ ఆల్ సూయిసైడ్స్ రిలేట్ టు దిస్, ఓవర్ థింకింగ్ వల్ల. అబ్సల్యూట్లీ. అందుకోసమే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్ విచ్ ఇస్ చర్నింగ్ యూ, ఇలా మనసు తిప్పేస్తుంది, ఫస్ట్ దాని పక్కన జరుగు. ఎనీథింగ్ విచ్ ఈస్ ఈటింగ్ అవే యువర్ మైండ్ ఈజ్ గోయింగ్ టు ఈట్ యూ యాజ్ వెల్. చాలా చాలా జాగ్రత్త. అందుకే మనసును నిర్మలం చేయి. ఏం చేయాలండి అలాంటి టైంలో? ఇఫ్ సంథింగ్ ఈజ్ రియల్లీ మేకింగ్ యూ గో పిచ్చెక్కేలా చేస్తున్నాయి ఆలోచనలు, అప్పుడు ఏం చేయాలి? టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ దట్ థాట్. ఏ థాట్ అయినా సరే నువ్వు బండి ఎక్కిస్తేనే తిరుగుతూ ఉంటుంది చక్రం. సో టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ దట్ థాట్. ఎన్నిసార్లు ఆ థాట్ వచ్చినా పుష్ ఇట్ అవే. యూ క్యాన్ యాక్చువల్లీ పుష్ ఇట్ అవే. చాలామందికి తెలియదు థాట్ని మనం పక్కన జరపచ్చు. ఇప్పుడు ఆలోచించక చదువుకో అంటే ఒక 1 minute వెనక్కి వస్తుంది థాట్. సో యూ హ్యావ్ టు పుష్ యువర్ నెగిటివ్ థాట్స్, పించింగ్ థాట్స్, బాధ పెట్టే థాట్స్, నిన్ను వెనక్కి గుంజే థాట్స్ని ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పుష్ దెమ్ అవే. ఈ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల విన్నానండి, తెలియకుండా బాడీలో స్ట్రెస్ ఎక్కువైపోయి చాలా రోగాలు రావడం దగ్గర నుంచి సెల్ఫ్ డ్యామేజ్ చాలా జరుగుతుంది అని విన్నాను. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? అబ్సల్యూట్లీ. తెలుసా, మనం ఒక థాట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఒక థాట్కి తగ్గ ఎమోషన్ యాడ్ చేసామంటే దానికి తగ్గ కెమికల్స్ ప్రొడ్యూస్ అయిపోతాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, వెనకాల దెయ్యం ఉంది అని ఏదో దెయ్యం సినిమా చూసొచ్చాం. వెనకాల దెయ్యం ఆ రోజు అలాగే ఇలా టక్మని చేయబడింది అని వచ్చి, మీకు చీకట్లో ఉన్నప్పుడు తక్కువ థాట్ వచ్చి భయం వేస్తుంది మనకి. యువర్ జస్ట్ థాట్, అది నిజంగా వెనకేం లేదు, బట్ యువర్ థాట్ అండ్ ద సర్కమ్స్టెన్స్ నీ లోపల భయం పుట్టించే
హార్మోన్స్ రిలీజ్ చేయగలిగింది. సో యువర్ థాట్స్ ఆర్ కాన్స్టెంట్లీ, నేను అంటాను స్విచ్చింగ్ ఆన్ అంటాను, ఎమోషన్ని స్విచ్ ఆన్ చేసేసి ఆఫ్ చేయడం మర్చిపోతే ఖచ్చితంగా అది లాట్ ఆఫ్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేసి ఆ కెమికల్స్ విల్ ఆల్వేస్ డ్యామేజ్ యువర్ సిస్టమ్. అండ్ ఈ రోజుల్లో అన్ని క్యాన్సర్ నుంచి అన్ని రకాల రోగాలకి స్ట్రెస్ కారణం అని ప్రూవ్ చేస్తూ వస్తారు. సో నీ థాట్స్ వల్ల థింకింగ్ వల్ల స్ట్రెస్సే వస్తుంది. నా హ్యాండ్ ఇలా వాడుకోవచ్చు, బట్ ఇలా కాజింగ్ స్ట్రెస్. అలాగే నీ మైండ్లో థాట్స్ వస్తాయి, కానీ టూ మెనీ థాట్స్, స్ట్రెస్. సో ఆలోచనలు ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ వల్ల హార్మోనల్ చేంజెస్, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీ అంతా ఇన్ఫ్లమేటరీ, బికాజ్ బాడీ అంతా ఇన్ఫ్లమేటరీ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ టాక్సిసిటీ, బికాజ్ ఆ టాక్సిటీ అనేది ఏదో రకంగా బయట పెట్టాలి కాబట్టి ఎయిదర్ యూ గోయింగ్ టు వ్యసనాలు, ఆర్ యూ గోయింగ్ టు బ్లేమింగ్, ఆర్ యూ గోయింగ్ టు డిప్రెషన్ ఆర్ అగ్రెషన్. అగ్రెషన్ ఈ రెండు వైపులకి వెళ్ళిపోతాం. అండ్ అది ఎంతవరకు థాట్స్ ముందుకెళ్తాయంటే థాట్ని ఆపడం కోసం కొంతమందికి ఎంత ఓవర్ థాట్స్ అయిపోతాయంటే అబ్సెసివ్ అయిపోయి కంపల్షన్గా మారి అది ఒక కంపల్సివ్ యాక్షన్ చేయండి బయటకు రాదు. ఓకే, ఒక కోపం వస్తే దేనైనా పగలగొట్టాలి, అంతవరకు వాడికి ఆ పోదు బయటికి. సో అలాగా అబ్సెషన్గా మారి కంపల్షన్గా మారిపోతాయి. ఓసిడీస్ అని ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. ఓసిడీస్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్, టోటల్గా డిజార్డర్గా మారిపోయి ఎందుకు వస్తుందో తెలియదు ఆ థాట్. నేను చేతులంతా బ్యాక్టీరియా ఉన్నాయేమో అనుకుని రోజంతా కడుగుతూ ఉంటారు. సో అలాగా అబ్సెషన్ అయిపోయి కంపల్సివ్ అయిపోతాయి. దేనివల్ల? ఏమీ లేనటువంటి నువ్వు ఊహించుకున్న నీ థాట్ వల్ల. సో వెరీ వెరీ కేర్ఫుల్ దట్ థాట్స్ నీ శరీరం మీద డైరెక్ట్ ప్రభావం చూపిస్తాయి. ఈ ప్రపంచం వల్ల ఏం ఉపయోగం లేదు, నైహిలిజం అని చెప్పి అల్టిమేట్లీ అందరం చచ్చిపోతాం. సో దేవుడు ఉన్నా లేకపోయినా మనకేం హెల్ప్ చేయడు, చచ్చిపోతాం కాబట్టి ఈ రోజు నుంచి ఏ పని చేయకుండా కూర్చోవాలి అనే ఒక థాట్లోకి వెళ్ళమంటుంది. ఎలాగో చచ్చిపోతాం కదండి, ఇవన్నీ ఎందుకు? మనతో పాటు మన పేరేమైనా వస్తుందా, ఆస్తి వస్తుందా, ఎందుకు? ఎలాగో చచ్చిపోతాం అనేటట్టుగా ఎన్ని రకాలుగా అయినా మైండ్ నిన్ను తిప్పేయగలదు. సో మైండ్కి గివ్ ఎ గుడ్ థింగ్ టు ప్లే విత్. ఇఫ్ యూ గివ్ ఎ బ్యాడ్ థింగ్ టు ప్లే విత్ ఇట్, అది మననే కొలాప్స్ చేసేస్తుంది. సో పిల్లలకి ఆడుకునేటప్పుడు కత్తి, గన్ను లాంటివి ఎలా అయితే ఇవ్వమో అలాగే మన మైండ్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకండి. ఈ రోజుల్లో మనకు సొసైటీలో మనం అవి నిండుగా చేసుకుంటున్నాం. కానీ చాలా కష్టం కదా హరీష్ గారు. ఇప్పుడు ఒక సిట్యువేషన్ జరిగింది, ఆ సిట్యువేషన్లో నిజంగా బాధ ఉంది, అయ్యో మన పట్ల జాలి పడాల్సిన సందర్భం ఉంది, మనం మాట్లాడేది కరెక్టే. ఇలాంటి సిట్యువేషన్లో ఓవర్ థింకింగ్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం? అదే నేను చాలా చాలా మంచి పాయింట్ ఇక్కడ. దట్ నా గురించి బాధపడే సిచ్యువేషన్, నేను బాధపడుతున్న దాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలి అని నీ మైండ్లోకి దూరి ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. నీ మైండ్లో జరుగుతున్న యుద్ధము ఎవ్వరికీ కనిపించదు, అర్థము కాదు. ఇన్స్టెడ్ ఏం ఆలోచనలు వస్తున్నాయి? ఐ విల్ సింప్లీ పుట్ ఇట్ డౌన్ ఇన్ ఎ ఫార్మాట్. ఓకే, ఆ ఫార్మాట్లో మా ఆయన మారుతాడా లేదా, మా ఆయన మానేస్తాడా లేదా, లేకపోతే ఈ గొడవలో వాళ్ళు నన్ను ఏంటి ఇంత చెడ్డ అనుకున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా, చేసుకోరు, వదిలే, ఇంక అయిపోయింది. అది ఎంత ఈజీ అంటే మనం అనుకుంటాం చాలా కష్టమని, కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేసి ఒక్కసారి మన లైఫ్లో ఇంత 1000 కేజీలు బరువు దించేసినట్టుందిరా బాబు అనిపిస్తుంది. 1000 టన్నుల బరువు మన మైండ్లో తీసి పక్కన పెట్టేట్టుంటుంది. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ దిస్ వరల్డ్, ఐ విల్ బీ వాట్ ఐ యామ్ హ్యాపీలీ అని మనం ఫిక్స్ అయితే, బాధపడే ఆలోచనలు మన మైండ్లోనే ఉన్నాయి. నా ఆలోచనలని నేను పాజిటివ్గా చేసుకోలేనా నా మైండ్లోనే నేను చెడు నెగిటివ్ అయ్యో అనుకున్నదే సేమ్ నా మైండ్లో పాజిటివ్గా చేస్తా, ఇంకా బెటర్ అవుతా, దీని నుంచి తప్పించుకుంటా, ఇంకా ముందుకెళ్తా అని మనం ఎందుకు ఆలోచించుకోలేము? ఇది నిజము జరుగుతుంది అని నమ్మినప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అని నమ్మలేము. దట్ పాజిటివ్ అవుతుంది, లైఫ్లో నేను ముందుకెళ్తా, నేను గ్రో అవుతాను ఎందుకు అనుకోలేము? అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది తెలియక చాలామంది అలా ఒక దాంట్లో ఉండిపోయి ఇంకా ఓవర్ థింక్ థింకింగ్ చేసి బాధపడి ఏడ్చి దే విల్ స్లోలీ డివాస్టేట్ దెమ్సెల్వ్స్. సో ఓవర్ థింకింగ్ విషస్ సైకిల్ని బ్రేక్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ డైవర్ట్ అవ్వాలి, కమ్ అవుట్ ఆఫ్ ఇట్, డైవర్ట్ అవ్వాలి. అండ్ దెన్ థర్డ్, ఎంత పాజిటివ్గా సిచ్యువేషన్ నుంచి మనం నేర్చుకోవచ్చు అన్నది ప్రతిసారి అనలైజ్ చేయాలి అంటున్నారు. అసలు అనలైజ్ చేయొద్దంటున్నా. మన ఒక సిచ్యువేషన్ జరిగింది, ఎవరో మనని రాంగ్గా తిట్టారు, ఏదో వంట చేసాము అది బాగాలేదని తిట్టారు, ఏదో జరిగింది ఇష్యూ. ఆ ఇష్యూని ఎంత అనలైజ్ చేస్తుంటామో అంత ప్రాబ్లం పెద్దదవుతుంది.
అందుకని ఇప్పుడు ఆల్వేస్ మనకేం చెప్తారంటే చూజ్ యువర్ బ్యాటిల్స్ అంటారు. నేను ఇట్లాంటి వాటి గురించి, ఏది కూర గురించి, చారు గురించి, లేకపోతే ఇంట్లో ఇలాంటి విషయాల గురించి నేను ఆలోచించి బాధపడాలా? ఇది 99%కి అర్థం కాదు. సో ఇది ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి, చూజ్ యువర్ బ్యాటిల్. ఇక్కడ నా ప్రెషియస్ స్పేస్లో నేను దేని గురించి ఆలోచించాలి. మిగతాదంతా చెత్త, నాన్సెన్స్. ఐ విల్ నాట్ థింక్. నా ప్రెషియస్ 100 సంవత్సరాల జీవితంలో 20-25 సంవత్సరాలు చిన్నతనంలో వెళ్ళిపోయింది. 80 తర్వాత గుర్తుండదు. మధ్యలో 20 to 40 జాబ్ అని తిరుగుతాం. ఈ లైఫ్లో ఈ ప్రశాంతమైన జీవితాన్ని నా బ్రెయిన్లో ఎలాంటివి ఆలోచించను అని మనకు ఒక క్లారిటీ తెచ్చుకుంటే దెన్ యూ విల్ బి రియలీ అవుట్ ఆఫ్ వీళ్ళందరూ దాన్ని బయటకు వచ్చేస్తాం. ఈ ఓవర్ థింకింగ్ని కూడా స్టాప్ చేయొచ్చు హ్యాపీగా. ఎందుకు వై ఐ విల్ థింక్ ఆల్ దట్? నా ప్రెషియస్ లైఫ్ని నేను ఐ పుట్ క్రియేటివ్, ఏదైనా వర్క్ చేసుకుంటా, హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటా, గేమ్ ఆడతా, మెడిటేట్ చేసుకుంటా, ప్రశాంతంగా ఉంటా. నాలాగా ఎంతోమంది సఫర్ అవుతున్నారు కదా, అలాంటి వాళ్ళందరికీ నేను ఒక దారి చూపిస్తా అనే పర్పస్ డెవలప్ చేసుకోవాలి. ఒక ఐడియల్ లైఫ్ స్టైల్ని కనుక ప్లాన్ చేసుకుంటే డేలో ఇప్పుడు లేవాలి, ఇలా ఆలోచించాలి, ఇలా తినాలి, ఇలా ఎక్సర్సైజ్ చేయాలి, అలా ఒక లైఫ్ స్టైల్ లాంటిది ఏమన్నా పెట్టుకుంటే ఈ ఓవర్ థింకింగ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చా? అంటే సింపుల్ వర్డ్స్లో మన డేని మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈ ఓవర్ థింకింగ్ ఏమన్నా కంట్రోల్ అవుతుందా? ఈ మధ్య రీసెర్చ్ కూడా జరిగింది దీంట్లో. దర్ ఇస్ అన్ ప్రాపర్ ఆర్టికల్ దట్ ఓన్లీ బై క్యాలెండరింగ్ యువర్ ఈవెంట్స్, జస్ట్ ఎవ్రీడే ఏం చేస్తాము అనేది రాసుకుని దాని ప్రకారం స్టిక్ ఆన్ అయినా ఓవర్ థింకింగ్ ఆగిపోతున్నారు. వండర్ఫుల్. సో అయితే మన డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి చెప్పండి. ఫస్ట్ వచ్చేసి పర్సన్ టు పర్సన్. నేను ఎప్పుడు చాలామందికి చెప్తాను, ఎవ్వరూ కూడా నీ లైఫ్ ఎలా ఉండాలి రెసిపీ ఇవ్వలేరు. స్ట్రగుల్ అయిపోతావు. పొద్దునే లేవాలి అన్నాను అనుకోండి, లేవని వాళ్ళందరూ డిప్రెషన్. సార్ బ్రహ్మ ముహూర్తంలో లేవట్లేదు సార్ అని ఎంతోమంది ఫోన్ చేస్తారు. అయ్యయ్యో, నువ్వు ఎందుకు లేవాలి బ్రహ్మ ముహూర్తంలో అడిగితే? నువ్వు బ్రహ్మలాగా ఏదైనా క్రియేట్ చేసేటట్టయితే బ్రహ్మ ముహూర్తంలో లే. నువ్వు ఒక ఇంజనీరింగ్ చదువుతున్నావు, లేకపోతే నేను ఏదో ఫార్ములా కనిపెడుతున్నాను, నువ్వు పొద్దున లేచి సాధన చేయాలి. నువ్వు ఒక క్రికెటర్ అవుతావు, అథ్లీట్ అవుతావు, పొద్దున లేచి పరిగెట్టు 3 o'clockకి. బట్ అలా లేని వాళ్ళు, ఇంట్లో ఉండే పనులు చేసుకునే వాళ్ళు ఎలా ఉంటే మీకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. సో ఎవ్రీ వన్స్ ప్లాన్ ఇస్ డిఫరెంట్. ప్లాన్లో మాత్రం నెంబర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్, మీతో మీరు సమయం గడిపే ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంని మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు. ఆల్వేస్ మేక్ సమ్ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ వేర్ నీ కంపెనీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. మనం ఏం చేస్తున్నామంటే ఒక 10 నిమిషాలు కూడా నా మైండ్ని ఫ్రీ వదలకుండా ఎంగేజ్ చేస్తాను. ఎందుకంటే నాతో నేను సమయం స్పెండ్ చేయలేను. బాత్రూంలోకి వెళ్ళి కూర్చున్నా ఫోన్లు తీసుకెళ్తున్నారు. ఎందుకు అంటే ఒక 10 నిమిషాలు ఏం చేయకుండా ఎలా ఉంటుంది నా మైండ్, అమ్మ బాబోయ్ అనే భయంలోకి వెళ్ళిపోతారు. యాక్చువల్గా థింక్ చేస్తే ఎందుకు బాబు నువ్వు బస్సులో కూర్చున్నా కూడా నీకు ఫోన్లు ఏంటి? యూ వాంట్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ రియాలిటీ. సో ఫస్ట్ థింగ్, డిస్ట్రాక్ట్ కాకుండా నీ లోపలికి నీ మైండ్ని తీసుకొచ్చి నీ గురించి ఆలోచించుకునే సమయం 10 నిమిషాల నుంచి అరగంటకి పెట్టుకో. ఇది మ్యాజికల్గా పనిచేస్తుంది. వాడి చేసి చూడండి. మీతోనే, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పనిలే, ఎవరితోనూ అడగాల్సిన పనిలే, ఎక్కడున్నా మీ మైండ్ మీతోనే ఉంటుంది. సో నో టైం లిమిట్ ఫర్ ఇట్ కదా. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి కంపల్సరీగా ఫైనాన్సెస్ గురించి ఆలోచించుకుని డబ్బు సంపాదించడానికి కావాల్సిన సమయం పెట్టండి. కంపల్సరీ. ఏది మీ జాబ్ ఇవి కాకుండా మీకు మీరుగా డబ్బు ప్రొడ్యూస్ చేయగలిగే టైం. ఓకే, ఇది మీ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇన్ని రోజులు లేకపోతే హౌస్ వైఫ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఈ హోమ్ మేకర్ కావచ్చు, లేకపోతే చిన్న పని చేస్తుండొచ్చు, డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతుండొచ్చు. మీకంటూ డబ్బు ప్రొడ్యూస్ చేయడానికి నేనుగా ఎలా చేసుకోగలను అనే ఒక 20 to half an hour పెట్టుకోండి. రైట్. హెల్త్, ఆరోగ్యం కోసం వీఆర్ ఆల్ మేడ్ విత్ సో మెనీ జాయింట్స్. నా ప్రతి జాయింట్ కదిలేలాగా ఒక అరగంట ఏం చేయగలను? ఆల్ జాయింట్స్ ఆఫ్ ద బాడీ, మేజర్ జాయింట్స్ అన్నీ కదలాలి. 60+, 70+ వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా? ఎవరైనా సరే జాయింట్స్ కదిలిన రోజులే మనం నిజంగా లైఫ్గా బ్రతికినట్టు. లేకపోతే వీఆర్ ఆల్వేస్ లెథార్జీ. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ యు ఆర్ ఫ్లెక్సిబుల్. మీ జాయింట్స్ అన్నిటినీ మూవ్ half an hour ఆఫ్ యువర్ డే పెట్టుకోండి. ఓకే, అండ్ ఏది ఎట్లా జరిగినా సరే ఓకే, మీ లైఫ్ యొక్క పిక్చర్ని మీరు గీసుకోండి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా ఉందాం అనుకుంటున్నా, నా లైఫ్లో నెక్స్ట్ 10 yearsలో ఐ వాంట్ బి అన్ ఇంజనీర్, డాక్టర్, కెరియర్లో ఇలా చేద్దాం.
ప్లాన్ చేసుకోండి. దానికి తగ్గ స్టెప్ ఈరోజు ఏం చేయగలను, 10 years తర్వాత నేను ఇది అవుదాం అనుకుంటున్నానంటే ఈరోజు దానికి తగ్గట్టుగా ఒక్క అడుగు ముందుకేయాలి. అది వస్తుందా రాదా మళ్ళీ మన కన్సర్న్ కాదు. నాకు నచ్చినది, నా మనసుకు నచ్చిన ప్యాషన్ కోసం నేను ఈరోజు ఏం చేయగలను. రైట్. దట్స్ వన్. ఇంక్లూడ్ ఇన్ యువర్ సిలబస్, ఇంక్లూడ్ ఇన్ యువర్ డే. ఓకే. దాంతోపాటు నీ చుట్టుపక్కల ఫస్ట్ సర్కిల్ అంట, అమ్మా నాన్న, భార్య వారి భర్త, పిల్లలు. ఇది ఫస్ట్ సర్కిల్ని ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంచగలవు వాళ్ళ కోసం ఒక 1/2 hour. వాళ్ళ కోసం నీ చుట్టూ నీ ఎంత చేసిన యువర్ ఫస్ట్ సర్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎంత పెద్దవాడివైనా నిన్ను నువ్వు ప్రొజెక్టెడ్ ఇమేజ్లోనే చూస్తారు, కానీ రియల్ ఇమేజ్ నీ ఫస్ట్ సర్కిల్. వీళ్ళని సంతోషంగా ఉంచు. ఎందుకంటే మన చుట్టూ వచ్చే వీళ్ళు కర్మానుసారం వస్తారు. అండ్ ఆ కర్మను నువ్వు అక్కడికక్కడ అవ్వగొట్టుకోకపోతే ఈ జన్మ తిరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ ఫస్ట్ సర్కిల్ని హ్యాపీగా ఉంచు. సో తల్లితో సమయం స్పెండ్ చేయి, తండ్రితో సమయం స్పెండ్ చేయి. వాళ్ళకి ఏదైనా గొడవలు ఉండి వాళ్ళు తిడుతున్నా అనుకో, 10 నిమిషాలు విను, నవ్వేసి ఊరుకో. దట్స్ ఓకే, లెట్ దెమ్ వెంట్ ఇట్ అవుట్. అంత ఓపెన్గా కానీ మనం బ్రతకగలిగితే చాలా చాలా హ్యాపీగా ఉండి యూ విల్ స్టాప్ ఓవర్ థింకింగ్. ఇవన్నీ పోయి పక్కన జరుగుతాయి అండ్ మోర్ పీస్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఫస్ట్ సర్కిల్ని హ్యాపీగా ఉంచు. నో క్వశ్చన్స్ ఆస్క్, నో రూల్స్. వీళ్ళతో ఫస్ట్ సర్కిల్తో రూల్స్ ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను అట్లా, ఫస్ట్ సర్కిల్తో లాజిక్స్ పెట్టద్దు అసలు. భార్య అంటే ఇలా ఉండాలి కదా, భర్త అంటే ఇలా. నో లాజిక్స్ విత్ ఫస్ట్ సర్కిల్. లాజిక్ లేదు, వాళ్ళు అలా ఉంటారు అంతే. వాళ్ళ దగ్గర కూడా నువ్వు లాజిక్ పెట్టుకున్నావంటే నువ్వు నీ జీవితాన్ని నువ్వు పొడుచుకున్నట్టే. సో నో లాజిక్స్, దే ఆర్ లైక్ దట్. వాళ్ళ వైవిధ్యాన్ని ఎంజాయ్ చేయాలి, వాళ్ళ డిఫరెన్స్, వాళ్ళ బిహేవియర్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. మేము ఒక బాస్ ఉండేవాడు, చాలా కఠోరమైన అంటవాడు. ఇంటి లోపలికి వస్తే ఫైల్ పడేయడాలు, అరవడాలు, తిట్టడాలు. మనం దూరం నుంచి చూసి నవ్వుకునేవాడిని. నవ్వుకోవాలి. అలాంటి వాడు ఎంత ఫీల్ అయ్యి ఉంటే, వాడు ఎంత లోపల స్ట్రగుల్ అయిపోతుంటే, వాడు అట్లా అన్ని ఫైల్ విసిరేసి పెద్ద గొప్పగా ఫీల్ అయ్యి చూస్తావు నా ముందు అందరూ వణికిపోతున్నారంటే వీడు ఏమైంటుంది ఇంట్లో వీడి పరిస్థితి అని ఊహించుకుని నవ్వుకోవాలి. ఓకే. సో ఆల్వేస్ ఆ యొక్క ఫన్ స్పేస్ని మనం పెట్టుకోవాలి కొంచెం మన జీవితంలో. అన్నిటినీ బరువు తీసుకోకూడదు, లైట్ తీసుకోవడం, ఆ రిలాక్సేషన్ని మన లోపలికి రానివ్వాలి. దట్ వే హ్యాపీగా ఉంటాము. ఫస్ట్ సర్కిల్ని ప్యార్సే చూసుకోండి. వాళ్ళు యూ బికమ్ పంచింగ్ బ్యాగ్ ఫర్ దెమ్. ఆయన నన్ను కాపితే ఎవరు తిడతాడు, మా ఆవిడ నన్ను కాపితే ఎవరు తిడుతుంది. ఇట్స్ ఓకే. ఎప్పుడైతే ఇది వస్తుందో ఈ 5 things ఇంక్లూడ్ చేసుకోండి. లైఫ్ విల్ బీ సూపర్ బ్యూటిఫుల్. అండ్ ఫైనల్ వన్ లాస్ట్ పాయింట్, బికాస్ ఒక జంతువు కూడా ఏదైనా ఇస్తుంది, చెట్టు కూడా ఏదైనా ఇస్తుంది, మనం కూడా సొసైటీకి ఏదైనా ఇద్దాం. ఇంతవరకు చేయగలిగితే ఐ థింక్ రోజు మీరు ఎలా ఉన్నా సరే 11 గంటలకు లేచినా ఈ 5 అయ్యాయా లేదా, ఈ 6 చేశానా లేదా, చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. చాలా చాలా బాగుంటుంది. నేను చాలా విషయాలు చెప్పాలని అన్నీ కవర్ చేస్తున్నాను, కానీ ఇది ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్యూటిఫుల్ టాపిక్ యాక్చువల్లీ. దాన్ని ఇంకా 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 మనం డీటెయిల్డ్గా చెప్పచ్చు. అన్నీ చెప్పలేం బికాజ్ ఇట్స్ లిమిటెడ్ టైం. కానీ రియల్గా లైఫ్ని ఇట్లా ఈ 5-6 పాయింట్స్ రాసుకుని నేను ఇది చేస్తున్నానా, నా ఆరోగ్యం కోసం, నా సర్కిల్ కోసం, సొసైటీ కోసం, లేదా నా మైండ్ కోసం నేను చేస్తున్నానా, నా హెల్త్ కోసం చేస్తున్నానా అని కనుక మనం పెట్టుకుంటే బ్యూటిఫుల్ ఉంటుంది లైఫ్. అందుకనే ఈ ఒక్క ఎపిసోడ్తోనే లెట్ us నాట్ స్టాప్ దిస్ ఆర్ లిమిటెడ్ టు ఓన్లీ దిస్ సింగిల్ ఎపిసోడ్. ఎవ్రీ వీక్ మాట్లాడదాం హరీష్ గారు. జనాలు ఫేస్ చేస్తున్నటువంటి ఈ ట్రామాటిక్ సిచ్యువేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. హౌ డూ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ మాట్లాడదాం. ఎందుకంటే మీతో మాట్లాడిన ఈ చిన్న కాన్వర్సేషన్ మేబీ నిజంగా 104 జ్వరం ఉంటే క్రోసిన్ వేసుకుంటే తగ్గుతుందో తగ్గదో తెలియదు, కానీ నిజంగా ఓవర్ థింకింగ్తో బాధపడేవాడు ఈ వీడియో కనుక చూస్తే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తే అదే అసలు జన్మ సార్థకమైనట్టు లెక్క. హోప్ఫుల్లీ దట్ హెల్ప్స్. అంటే నాకు ఐ ఫీల్ సో హ్యాపీ. ఎవరినో ఒక్కళ్ళైనా వీడియో చూసి ఐ ఫెల్ట్ బెటర్ అనిపిస్తే చాలా సంతోషం. వండర్ఫుల్ అండి. లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.